వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము Ctet 2022 డిసెంబర్ 28 పేపర్ 1 CDPని సాల్వ్ చేద్దాం. నౌ లెట్ us begin. Question number 1. Which period marks the transition from childhood to adulthood? చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి మధ్యలో వచ్చేది అడాలసెన్స్. అడాలసెన్స్ అనేది జనరలీ 10 to 19 ఇయర్స్ మధ్యలో వస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ డెవలప్మెంటల్ పీరియడ్. ఈ టైంలో పిల్లల్లో ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, కాగ్నిటివ్ చేంజెస్ అన్నీ 4 రకాలు వస్తాయి. ఇదే కాకుండా వాళ్ళల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్యూబర్టీ పీరియడ్ కూడా ఇదే టైంలో పడుతుంది. ఈ టైంలో వాళ్ళు దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దేర్ ఐడెంటిటీ. అంటే వాళ్ళ లైఫ్లో ఏం ప్రొఫెషన్ చేయాలి, లేదా వాళ్ళు ఎలా తయారవ్వాలి, ఎలా స్మార్ట్గా ఉండాలి, నేను ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు దే స్టార్ట్ థింకింగ్ ఆన్ దోస్ టర్మ్స్. దట్ మీన్స్ దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దేర్ ఐడెంటిటీ. ప్లస్ పేరెంట్స్ మాటలు పెద్దగా వినకుండా వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు పనులు చేద్దాం అనుకుంటారు. దట్ మీన్స్ దే ట్రై టు గెయిన్ మోర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆర్ కేర్ గివర్స్. నౌ లెట్ us come back. విచ్ పీరియడ్ మార్క్స్ ద ట్రాన్సిషన్ అన్నప్పుడు అడాలసెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. Which of the following would require use of gross motor skills? Gross motor skills అంటే ఏవైతే మన స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయో ఆ స్ట్రాంగ్ మజిల్స్ని వాడి ఏవైతే మనం పనులు చేస్తామో, ఎలా అయితే మనం నడవటం, పరిగెత్తటం, ఎత్తటం, వీటన్నిటికీ మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ కావాలి. ఇంకో మోటార్ స్కిల్స్ మనకు తెలిసింది ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే మన ఫింగర్స్, వేళ్ళు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి చిన్న మజిల్స్ కాబట్టి వీటితో చేసే పనులని మనము ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. నౌ లెట్ us see the options. Which of the following would require use of gross motor skills అన్నప్పుడు పెయింటింగ్ ఆన్ అ పేపర్ యూజింగ్ బ్రష్ అంటే బ్రష్ తీసుకుని బ్రష్ని పట్టుకుని పేపర్ మీద పెయింటింగ్ అన్నప్పుడు ఫింగర్స్, స్మాల్ మజిల్స్ని వాడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ ఫైన్ మోటార్ స్కిల్స్. కటింగ్ అండ్ పేస్టింగ్ బిట్స్ ఆఫ్ పేపర్ అన్నప్పుడు కూడా మనము ఫైన్ మోటార్ స్కిల్సే వాడతాం. ఎందుకంటే పేపర్ని పట్టుకోవాలి, వేళ్లతో కట్ చేయాలి, అంటించాలి, ఇవన్నీ కూడా దిస్ నీడ్స్ ఫైన్ మోటార్ స్కిల్స్. థర్డ్ ఈజ్ థ్రెడింగ్ ద నీడిల్. థ్రెడింగ్ నీడిల్కి కూడా మనము రెండు వేళ్లలో మధ్యలో పట్టుకుని దారాన్ని, సూదిని మనం ఎక్కించాలి కాబట్టి దాట్ ఆల్సో ఈజ్ రిలేటెడ్ టు ఫైన్ మోటార్ స్కిల్స్. వాకింగ్ అండ్ రన్నింగ్ ఏదైతే ఉందో మన స్ట్రాంగ్ మజిల్స్, మన బేసిక్ మజిల్స్ మీద వాడి మనము వాకింగ్, రన్నింగ్ చేస్తాం కాబట్టి ద ఫోర్త్ ఆప్షన్ వాకింగ్ అండ్ రన్నింగ్ విల్ ఫాల్ అండర్ గ్రాస్ మోటార్ స్కిల్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 3. The primary agent of socialization is always family. There are 3 agencies of socialization అని చదువుతాం మనము. ఫస్ట్ ఇస్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ప్రైమరీలో మనకి ఫ్యామిలీ, పియర్ గ్రూప్, నైబర్హుడ్ వస్తారు. సెకండరీలో స్కూల్, రిలీజియన్, సోషల్ క్లాస్ వస్తారు. టెర్షియరీలో మనకి జనరలీ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ ఇవన్నీ వస్తాయి. సో ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీని వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ మైక్రో లెవెల్, మిజో లెవెల్ ఆర్ మ్యాక్రో లెవెల్ సోషలైజేషన్. క్వశ్చన్ నెంబర్ 4. ద బిలీవ్ దాట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ డాల్స్, కార్స్ ఎక్సెట్రా హ్యావ్ లైఫ్ లైక్ క్వాలిటీస్ ఈజ్ కాల్డ్. ఏవైతే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి కూడా అసలు లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పాప బొమ్మను తీసుకుని ఆ పాప బొమ్మను కూడా తీసుకుని బయటికి వెళ్ళేప్పుడు చిన్నపిల్లలు ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే దే ఫీల్ ఆ బొమ్మలో కూడా లైఫ్ ఉంది, ఆ బొమ్మకు ఒక లైఫ్ ఉంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది చిన్నపిల్లలకి. దాన్ని మనము యానిమిస్టిక్ థింకింగ్ అని చెప్పి అంటాం. యానిమిస్టిక్ థింకింగ్ అన్నప్పుడు మనకి వీ హ్యావ్ టు రీకాల్ జీన్ పియాజే మనకి గుర్తుకు రావాలి. జీన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అందులో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాడు ఆయన. ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2 to 7 years ఓల్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏవైతే లైఫ్ లేని బొమ్మలు ఉంటాయో డాల్స్, కార్స్, టాయ్స్, లేదు అంటే సూర్యుడు, విండ్, వీటన్నిటికీ కూడా లైఫ్ ఉంది, వాటికి ఒక ఇమోషన్ ఉంటుంది, ఇలా అని ఒక చిన్నపిల్లలకి అలా అనిపిస్తుంది. సో ఈ టైంలో, ఈ ఏజ్లో వాళ్ళు లాజిక్ని పెద్దగా అర్థం చేసుకోలేరు. అండ్ దే ఆల్సో బిలీవ్ ఇన్ మ్యాజికల్ అండ్ ఫ్యాంటసీ. వాళ్ళకి ఇవన్నీ కూడా మ్యాజిక్ లాగా ఏదో సూర్యుని చూస్తే నవ్వుతున్నట్టే వాళ్ళకి అనిపిస్తుంది. సో లేదా బొమ్మను చూస్తే బొమ్మలో లైఫ్ ఉందని చెప్పి అనిపిస్తుంది. అందుకని చెప్పి ఈ ఏజ్లో ఆ పిల్లలకి దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. నౌ లెట్ us go back to the question.
బిలీవ్ దాట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ డాల్స్, కార్స్ ఎక్సెట్రా హ్యావ్ లైఫ్ లైక్ క్వాలిటీస్ అనేది జీన్ పియాజే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రకారం యానిమిస్టిక్ థింకింగ్ కింద వస్తుంది. Question number 5. 4-year Ria cannot take into consideration the height and width of the two beakers at the same time while pouring the same amount of water into tall and wide beakers. Reason: Ria is at pre-operational stage of cognitive development as per Jean Piaget. ఇది అసర్షన్ రీజన్ క్వశ్చన్ కాబట్టి మనము అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? అసర్షన్లో ఉన్న స్టేట్మెంట్ని మనము ఇప్పుడు ఇండిపెండెంట్గా చదివి అది కరెక్టా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చూడాలి. So let us read the sentence again. 4-year-old Ria cannot take into consideration the height and width of the two beakers at the same time while pouring the same amount of water into tall and wide beakers. ఇది ట్రూనా ఫాల్స్ అని చూస్తే ఇది ట్రూనే, ఎందుకంటే చిన్నపిల్లలకి ఒక గ్లాసులోంచి మనము ఒక ఇంకా పొడుగుగా ఉన్న గ్లాసులో నీళ్లు పోసినప్పుడు ఆ పొడుగ్గా ఉన్న గ్లాసులో నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు టాక్ ఇన్ దిస్ సెంటెన్స్ అబౌట్ రియా. సో ఈ సెంటెన్స్ ట్రూ. ఇప్పుడు రీజన్ని ఇండిపెండెంట్ స్టేట్మెంట్ లాగా చదువుదాము. డోంట్ లుక్ ఎట్ అసర్షన్. రియా ఈజ్ ఎట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాజ్ పర్ జీన్ పియాజే. సో జీన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఆయన కన్జర్వేషన్ అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ గురించి మాట్లాడారు. అందులో దిస్ ఇస్ వాట్ హీ సేస్ దట్ చిల్డ్రన్ ఎట్ దిస్ ఏజ్ దే కెనాట్ అండర్స్టాండ్ అని చెప్పి. సో రియా ఈజ్ ఎట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ కాబట్టి రెండు కరెక్ట్ ఉన్నప్పుడు మనకి 3 and 4తో పని లేదు. ద ఆన్సర్ లైజ్ బిట్వీన్ 1 and 2. అప్పుడు ఈ 1 or 2 అనేది మనకి తెలియాలంటే మధ్యలో బికాజ్ అని చెప్పి రాసుకుని మొత్తంని ఒక సెంటెన్స్ లాగా చదవాలి. 4-year-old Ria cannot take into consideration the height and width of the two beakers at the same time while pouring the same amount of water into tall and wide beakers because Ria is at pre-operational stage of cognitive development as per Jean Piaget. ఇది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 both A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 6. Giving cues and offering support to children as and when required is an example of scaffolding, reinforcement, conditioning, cognitive development. As and when required ఏదైతే మనం సపోర్ట్ ఇస్తామో దట్ మీన్స్ ఇట్ ఈస్ స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ అన్న మాట వినంగానే మనకి లీవ్ వైగాట్స్కి గుర్తుకు రావాలి. లీవ్ వైగాట్స్కి అనగానే సోషియో కల్చరల్ థియరీ గుర్తుకు రావాలి. సో ఈ సోషియల్ కల్చరల్ థియరీలో 2 విషయాల మీద వైగాట్స్కి ఎంఫసైజ్ చేశారు. వన్ ఈజ్ సోషల్ ఇంటరాక్షన్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ అండ్ ద అదర్ వన్ ఈజ్ స్కాఫోల్డింగ్ ఆర్ అసిస్టెన్స్ కింద స్కాఫోల్డింగ్. సో ఈ స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? స్కాఫోల్డింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ఇన్స్ట్రక్షనల్ టెక్నిక్ ఆర్ ఇట్స్ ఎ టీచింగ్ అప్రోచ్. ఇందులో పిల్లలకి స్టార్టింగ్లో మనము ఏదైనా నేర్పిస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎప్పుడైతే అది చేయటం వచ్చేస్తుందో వాళ్ళని వదిలేసి ఇండిపెండెంట్గా ఆ పనిని చేయనిస్తాం. దాన్నే మనము స్కాఫోల్డింగ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం. చాలామంది పేరెంట్స్ పిల్లలకి సైకిల్ నేర్పిస్తూ ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూస్తున్నప్పుడు పేరెంట్ హ్యాండిల్ సీటు 2 పట్టుకుని పిల్లల్ని తొక్కమంటారు. కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తే పేరెంట్ హ్యాండిల్ వదిలేసి ఓన్లీ సీట్ పట్టుకుని పరిగెడుతూ ఉంటారు చైల్డ్ పక్కన. ఇంకా కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తే పక్కన పేరెంట్ ఇంకా కూడా పరిగెడుతూనే ఉంటాడు, కానీ సీట్ని కూడా అప్పుడప్పుడు మధ్యలో ఊరికే పట్టుకుంటూ ఉంటారు. తర్వాత మీరు చూస్తే పేరెంట్ ఒక చోట నుంచుని ఉంటారు. ద చైల్డ్ కీప్ సైక్లింగ్ ఆన్ హిస్ ఓన్. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్కాఫోల్డింగ్. సో ఇది పిల్లలకి ఎప్పుడైతే ఆ టాస్క్ చేయటం వస్తుందో ది నాలెడ్జబుల్ అదర్ లేదా మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పియర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వదిలేసి ఇండిపెండెంట్గా చేయనిస్తారు పిల్లల్ని. దీన్నే మనము స్కాఫోల్డింగ్ అని చెప్పి అంటాం. సో గివింగ్ క్యూస్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ టు చిల్డ్రన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాఫోల్డింగ్. ఈ సోషల్ ఇంటరాక్షన్స్ అని ఏదైతే ఉందో దీన్ని నెక్స్ట్ క్వశ్చన్లో అడిగారు. ది అప్లికేషన్ ఆఫ్ వైగాట్స్కీస్ థియరీ టు children's education proposes collaborative learning, operant learning, rote learning, passive learning. ఇప్పుడు వైగాట్స్కీస్ థియరీలో సోషల్ ఇంటరాక్షన్స్కి చాలా ఎంఫసిస్ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళకంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే టీచర్స్, పేరెంట్స్, పియర్స్
వాళ్ళకంటే ఎవరికైతే ఎక్కువ వచ్చో వాళ్ళతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ చేయటం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎక్కువ లేదా ఫాస్ట్గా అవుతుంది. సో దాని ప్రకారమే ఈ వైగాట్స్కి అన్న ఆయన హీ ప్రపోజెస్ కొలాబరేటివ్ లెర్నింగ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి? కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఇట్స్ సోషల్ లెర్నింగ్ ఆర్ కోఆపరేటివ్ లెర్నింగ్. పిల్లలందరూ ఒక గ్రూప్లో కూర్చుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు టీచర్ ఇచ్చిన దాన్ని. సో వాళ్ళు ఒకళ్ళు కూర్చోటం కాకుండా ఒకళ్ళతో ఒకళ్ళు ఎంగేజ్ చేస్తూ ఒకళ్ళ ఐడియాస్ ఒకళ్ళతో షేర్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తారు. ఇన్ దిస్ ప్రాసెస్ వాళ్ళకి వాళ్ళ ఆలోచనలో ఉన్న తప్పులు, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అర్థమవుతాయి, లేదా అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోళ్ళ ఐడియా ఇదేంటి బెటర్గా ఉంది కదా ఆలోచన అన్నది కూడా అర్థమవుతుంది. బికాస్ దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ కంప్లీట్ ద టాస్క్. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ ఏదైతే ఉందో మనకి సోషల్ ఇంటరాక్షన్స్ కింద వస్తుంది and it helps in cognitive development. Now let us go back to the question. The application of Vygotsky's theory to children's education proposes collaborative learning is the correct answer. Question number 8. In Kolbers dash of moral development, the individual strives to maintain the expectations of others. Individual strives to maintain the expectations of others rather than focus on the consequences of one's action. Options: pre-operational level, pre-conventional level, conventional level and post-conventional level. Kolbers theory of moral development లో 3 levels ఉంటాయి. One is the first stage which is pre-conventional level, second is conventional level, third is post-conventional level. సో pre-conventional లెవెల్లో వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు, మ్యాక్సిమం పేరెంట్స్ ఇచ్చే పనిష్మెంట్ గురించి ఆలోచిస్తారు. సెకండ్ కన్వెన్షనల్ లెవెల్ ఏవైతే ఉంటుందో దాంట్లో సోషల్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, ఇంకోళ్ళని సంతోషపెట్టాలి, ఇంకోళ్ళని సంతోషపెట్టడానికి మనం ఇలా ఉండాలి అని ఏదైతే ఆలోచన ఉంటుందో దానికోసం అని చెప్పి ఏదైతే మోరల్స్ ఫాలో అవుతారో దాన్ని కన్వెన్షనల్ లెవెల్లో వేస్తాం మనం. థర్డ్ ఇస్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇందులో దే గో అకార్డింగ్ టు దేర్ ఓన్ హ్యాపీనెస్ అండ్ దేర్ ఓన్ థింకింగ్. దాన్ని మనము పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో వేసుకుంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏదైతే చూస్తే మనము ద ఇండివిజువల్ స్ట్రైవ్స్ టు మెయింటైన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్స్ అనేది మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో కన్వెన్షనల్ లెవెల్లో పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. అ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఈజ్ ఎగ్జామినేషన్ సెంట్రిక్, టెక్స్ట్ బుక్ సెంట్రిక్, టీచర్ సెంట్రిక్, లెర్నర్ సెంట్రిక్. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అనేది ఒక స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ కాబట్టి యాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బేసికలీ అ లెర్నర్ సెంట్రిక్ అప్రోచ్. క్వశ్చన్ నెంబర్ 10. Renu is a counselor at a school. Which intelligence should she have to be an effective counselor as per Harvard Gardner's theory? హార్వర్డ్ గార్డెనర్స్ థియరీ ప్రకారం కౌన్సిలర్కి ఏ ఇంటెలిజెన్స్ ఉండాలి? కౌన్సిలర్ జాబ్ చేసేవాళ్ళు జనరలీ దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్, దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పేరెంట్స్ ఆర్ దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద ప్రిన్సిపల్. ఇలా వేరే వేరే వాళ్ళతో కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది విని అర్థం చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం కాబట్టి షీ షుడ్ హ్యావ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. క్వశ్చన్ నెంబర్ 11. According to NEP 2020, which language should a teacher use for interacting with primary school children during the teaching learning process? ప్రైమరీ స్కూల్ పిల్లలు అనేవాళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి NEP ప్రకారం వాళ్ళతో మదర్ టంగ్లో ఇంటరాక్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 12. 5-year Vaishali told her mother, I want a football like Amit. Responding to Vaishali, her mother said, only boys play with football. I'll bring a small cute doll for you. The mother's response illustrates gender role flexibility, gender equity, gender stereotyping, gender relevance. ఈ ఎగ్జాంపుల్లో ఆ పాపకి వైశాలికి బాల్ కావాలి అంటే వాళ్ళ అమ్మ బొమ్మ కొనిస్తాను పాప బొమ్మ అని చెప్తాను. అంటే దిస్ ఇస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ స్టీరియోటైపింగ్. జెండర్ స్టీరియోటైపింగ్ అంటే మనము ఏదైతే సొసైటీలో ఈ జెండర్ ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగపిల్లలు అలానే ఉండాలి అని ఏదైతే సొసైటీ డిక్లేర్ చేస్తూ ఉంటుందో దాన్ని మనము జెండర్ స్టీరియోటైపింగ్ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 13. లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్లేసింగ్ దెమ్ ఇన్ కేటగిరీస్. లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఈ పిల్లాడు ఇంటెలిజెంట్, ఆ పిల్ల పెద్దగా మార్కులు రావు,
ఇలా ఏదైతే మనం మాట్లాడతామో పిల్లల గురించి దాన్ని మనము లేబులింగ్ అంటాం. లేబులింగ్ చేసినప్పుడు పిల్లల్లో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. నౌ లెట్ us look at the options. First, enhances and facilitates meaningful learning, creates a sense of helplessness and inferiority amongst a group of children, is a positive strategy to manage the learning needs of all children, does not have any impact on the self-esteem and performance of children. Labeling of children చేసినప్పుడు it creates a sense of helplessness and inferiority amongst a group of children is the correct answer. Question number 14. Continuous and comprehensive evaluation means. Continuous and comprehensive evaluation లో we aim at overall development of the child. అంటే ఓన్లీ మార్కుల మీదే కాకుండా ఫిజికల్, ఎమోషనల్, సోషల్ అన్ని వైపులా కూడా డెవలప్మెంట్ అవ్వాలి పిల్లల్లో అనేదే CCE యొక్క ఎయిమ్. Now let us look at the options. Continuous and comprehensive evaluation means comparing the students with each other, assessment covering all aspects of school activities related to child's overall development, evaluation of child's performance on the basis of scholastic activities only, evaluation of the children at the end of the year to determine promotion to the next class. So CCE ante option 2, assessment covering all aspects of school activities related to child's overall development is the correct option. Question number 15. Effective teachers often use probing questions during the course of teaching learning processes in the classroom. This would enable the teacher to undertake assessment, summative assessment, formative assessment, standardized assessment, norm referenced assessment. ఇది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అన్నారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ టీచర్ క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఎందుకంటే ఏదైతే కాన్సెప్ట్ని టీచర్ నేర్పిస్తున్నారో ఆ కాన్సెప్ట్ అసలు పిల్లలకి అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ద టీచర్ మే హ్యావ్ టు రిపీట్ టీచింగ్ ద సేమ్ కాన్సెప్ట్. సో డ్యూరింగ్ ద టీచింగ్ ఏదైతే క్వశ్చన్స్ వేస్తున్నారో ప్రోబింగ్ క్వశ్చన్స్ అవి ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకు వస్తాయి. Question number 16. Role of teacher in an inclusive classroom. Inclusive classroom లో డైవర్స్ నీడ్స్ ఉన్న పిల్లలు ఉంటారు. అప్పుడు టీచర్ రోల్ ఏంటి? అడ్రస్ అండ్ రెస్పాండ్ టు ద డైవర్స్ నీడ్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్, గివ్ అటెన్షన్ టు సమ్ స్పెషల్ స్టూడెంట్స్ ఓన్లీ, ఐడెంటిఫై అండ్ సెగ్రిగేట్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దర్ అకాడమిక్ ఎబిలిటీస్, refer special needs children to a specialist and ensure that they are taught in a separate session. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో టీచర్ చేయాల్సిన పని అడ్రస్ అండ్ రెస్పాండ్ టు ద డైవర్స్ నీడ్స్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. వాట్ షుడ్ అ టీచర్ కీప్ ఇన్ మైండ్ వైల్ టీచింగ్ అ డైవర్స్ గ్రూప్ ఆఫ్ లెర్నర్స్? ఒక క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. సమ్ మే బి ఇంటెలిజెంట్, సమ్ మే నాట్ బి సో ఇంటెలిజెంట్, సమ్ మే బి రిచ్, సమ్ మే కమ్ ఫ్రమ్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ రీజన్స్ లేదా ట్రైబల్ రీజన్స్ నుంచి రావచ్చు. So what should the teacher keep in mind? Acknowledge and respect every student. This should always be done because as an individual everyone should be respected. Second, ignore cultural differences. Cultural differences ni manamu include చేసుకోవాలి. చేసుకుని పిల్లలు వాళ్ళ కల్చర్ నుంచి మన కల్చర్లోకి వచ్చినప్పుడు స్కూల్కి వాళ్ళు ఇంక్లూజివ్గా ఫీల్ అవ్వాలి. దే షుడ్ ఫీల్ కనెక్టెడ్ టు ద ఎన్వైర్న్మెంట్. సో మనం we cannot ignore the cultural differences. థర్డ్, మెయింటైన్ కన్సిస్టెంట్ కమ్యూనికేషన్. కన్సిస్టెంట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే పిల్లలకి మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గివ్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ లీడ్ టు కన్ఫ్యూజన్. గివ్ స్టూడెంట్స్ ఆటోనమీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. డైవర్స్ నీడ్స్ ఉంటారు కాబట్టి పిల్లలకి వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదైనా యాక్టివిటీని చూస్ చేసుకుంటున్నప్పుడు దే షుడ్ బి గివెన్ ది ఆటోనమీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇప్పుడు ఆప్షన్ 1, 3 and 5 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 18. To cater to the specific needs of child with visual disability, the teacher should focus on a variety of visual presentations, use a variety of tactile, manipulative and materials, show a lot of silent films, give a lot of structured worksheets with pictures. Visual disability అంటే చూపు కొంచెం తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు there is no point in using any visual presentation, సైలెంట్ ఫిలిమ్స్, పిక్చర్స్ ఇవన్నీ అసలు లాభమే లేదు. సో యూజ్ అ వెరైటీ ఆఫ్ టాక్టైల్, మ్యానిపులేటివ్ అండ్ మెటీరియల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టాక్టైల్, మ్యానిపులేటివ్ అండ్ మెటీరియల్స్ అంటే టచ్తో అంటే సెన్సరీ యాక్టివిటీస్ అనమాట. అలాంటి పిల్లలకి
వాళ్ళు టచ్తో అది ఏమిటి అని అర్థం చేసుకునేట్టు ఏవైతే చేయగలమో వాటిని టాక్టైల్ మ్యానిపులేటివ్స్ అండ్ మెటీరియల్స్ అని చెప్పి అంటాం. Question number 19. Difficulties in social interaction and verbal communication is a typical characteristic of social interaction అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలివిడిగా కలవటం, వర్బల్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మాట్లాడగలగటం. ఈ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్లీ మనకి ఆటిజంలో కనిపిస్తాయి. ఆటిజం అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఏఎస్డి అని చెప్పి కూడా అంటాము మనము. ఇందులో పిల్లలు దే కెనాట్ అండర్స్టాండ్, ఎవరైనా కొంచెం మాట్లాడినా లేదా అవతల వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేదా అవతల వాళ్ళ ఎమోషన్స్ ఇలాంటివి వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆటిజం స్పెక్ట్రమ్లో పిల్లలు ఎక్కడ పడుతున్నారో ఆ స్పెక్ట్రమ్లో అన్న దాన్ని బట్టి సివియారిటీ ఉంటుంది. ఈ పిల్లలకి వాళ్ళు ఒక కన్వర్జేషన్, మనం గ్రూప్లో కూర్చుని కాన్వర్జేషన్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి అంటే వాళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ దే టర్న్, దే హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ద కాన్వర్జేషన్, ఇలాంటివి కూడా అర్థం కావు. సో దే కెనాట్ అండర్స్టాండ్ ద సోషల్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కొంతమంది పిల్లల్లో లాంగ్వేజ్ అనేది కూడా కొంచెం లేట్గా డెవలప్ అవుతుంది, లేదా వాళ్ళకుండే వొకాబులరీ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కూడా జనరలీ నార్మల్గా ఉంటుంది, కానీ కొంతమంది పిల్లలకి కొంచెం బాడీ లాంగ్వేజ్ తేడా ఉంటుంది, లేదా ఐ కాంటాక్ట్, కళ్ళల్లో చూసి మాట్లాడటం అది ఉండదు. సో డిఫికల్టీస్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనము ఆటిజంలో చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 20. The teacher gives clays of different colors to the children and asks them to make whatever comes to their mind. Whatever comes to their mind అంటే creativity from that clay. Through this, she wants to promote dash in children: creativity, rote memorization, non-cooperation, indiscipline. So, 1. Creativity is the correct answer. Question number 21. The early primary years of childhood should focus on the development of early years of childhood, early primary years అన్నప్పుడు physical skills, social skills, cognitive capabilities, emotional skills, abstract reasoning. ప్రైమరీ ఇయర్స్లో abstract reasoning అనేది ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంత ఉండదు. సో ఆప్షన్ 1, 2, 3 and 4 అంటే ఆప్షన్ 3 is the correct answer. Question number 22. In a constructivist classroom, కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ అంటే ఏంటి? కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ అనేది ఇట్స్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్. ఇందులో పిల్లలు దే హ్యావ్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళకు ఆల్రెడీ ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని దాని మీద కొత్త నాలెడ్జ్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. సో పిల్లలు దే ఆర్ నాట్ ప్యాసివ్ లెర్నర్స్, దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్. In a constructivist classroom, meaningful learning refers to the storage and retrieval of information, is the process of discovery through exploration and interaction, occurs through the use of rewards and punishment, takes place through repeated practice and drill. So option 2 is the process of discovery through exploration and interaction is the correct answer. Question number 3. A teacher begins to work together by giving cues and prompts with a student who is unable to understand a concept. This process is referred to as, ఇంతకు ముందు కూడా అడిగారు ఇదే క్వశ్చన్ పేపర్లో. సో క్యూస్ అండ్ ప్రాంప్ట్స్ అంటే ఇట్ ఈస్ స్కాఫోల్డింగ్. క్వశ్చన్ నెంబర్ 24 అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఇది. A teacher tries to include examples from the immediate environment of children to make the classes interactive. ఇది ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూడాలి. జనరల్లీ మనము ఏదైతే మనం నేర్పిస్తూ ఉంటామో వాటికి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ నుంచి తీసుకున్నప్పుడు, బికాస్ చిల్డ్రన్ హ్యావ్ కనెక్టెడ్నెస్ విత్ దట్ ఎన్వైరన్మెంట్, దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్. సో ఇది చూస్తే దిస్ ఈస్ ట్రూ. నౌ లెట్ us look at the second statement. Socio-cultural context plays an important role in learning. మన చుట్టూ ఏదైతే ఉంటుందో, మన సోషల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి లెర్నింగ్ లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు రెండు కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్స్ 3 and 4తో పని లేదు. సో ఇప్పుడు ఇది కరెక్టా కాదా అని చూడాలి అంటే మనము మధ్యలో బికాజ్ అని పెట్టుకుని చదవాలి. A teacher tries to include examples from the immediate environment of children to make the classes interactive because socio-cultural context plays an important role in learning. So option 1, both A and R are true, and R is the correct explanation of A is the correct answer.
Question number 25. ఇది మనం చదివే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఈస్ ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్. ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్ అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ని మనము ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే అని చెప్పి ఏదైతే చెప్తామో దట్ ఈస్ ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్. ఈ ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్ ఇట్స్ ఎ కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ అన్ ఆబ్జెక్ట్. దీన్ని మనము స్టూడెంట్స్ మీద రుద్దకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఆబ్జెక్ట్ ఇచ్చి ఒక ప్రాబ్లమ్ని దాన్ని వాడి సాల్వ్ చేయమన్నప్పుడు వాళ్ళ ఆలోచనల ప్రకారం దే మే ఫైండ్ ఆల్టర్నేటివ్ యూజెస్ ఫర్ ద సేమ్ ఆబ్జెక్ట్. మన కన్వెన్షనల్ థింకింగ్ని వాళ్ళ మీద రుద్దినప్పుడు దే విల్ నాట్ బీ ఏబుల్ టు థింక్ అబౌట్ దట్ సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆర్ యూజ్ ఇట్ ఫర్ ఆల్టర్నేటివ్ పర్పసెస్. నౌ లెట్ us read the question. What will pose as a hindrance to a child in solving a problem? Identifying the problem correctly, defining the problem clearly, thinking of similar problems that one has solved, remaining fixed at using objects in a conventional manner. Option 4 is the correct answer. Question number 26. This is a assertion reason question. First statement: mistakes and errors made by students are indicative of the failure of the teachers and the students. Mistakes and errors are a part of learning. It is neither the failure of the teacher nor the failure of the students. So this is false. Children do not have the ability to think on their own and need to be constantly instructed to ensure learning. చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళకి మనము నాలెడ్జ్ క్రియేట్ చేసుకునే శక్తి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన క్యూస్ అండ్ ప్రాంప్ట్స్ లేదా సపోర్ట్ మనం ఇచ్చినప్పుడు దే కెన్ బిల్డ్ నాలెడ్జ్ ఆన్ దర్ ఓన్. అదే మనము కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే అదే. సో డు నాట్ హ్యావ్ ది ఎబిలిటీ అనేది కరెక్ట్ కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. రెండు ఫాల్స్ కాబట్టి ఆప్షన్స్ 1 and 2తో మనకి పని లేదు, 3తో కూడా పని లేదు. ఆప్షన్ 4 బోత్ A and R ఆర్ ఫాల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 27. Which of the following is not an emotion? Memory, anger, love, fear. Anger, love, fear అనేవి emotions కాబట్టి not an emotion is a memory. Question number 28. What strategies can a teacher use to increase intrinsic motivation in her primary grade students? చిన్న పిల్లల్లో వాళ్ళంతటా వాళ్ళే చేయాలి అన్న కోరిక రావాలంటే టీచర్ ఏం చేయాలి? Praise each and every effort made by every student, punish undesirable behavior, promote competition among students, encourage children to experience joy of learning. ఈ రెండు కూడా praise each and every effort కూడా బాగానే ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ కూడా కరెక్టే. కానీ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే వాళ్ళంతటా వాళ్ళకి చెయ్యాలన్న కోరిక రావాలి అన్నప్పుడు మనకి ఆప్షన్ 4 ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అన్నది కరెక్ట్ ఆప్షన్. Question number 29. Overall physical and mental well-being of the child dash learning, does not affect learning, hinders learning, is not related to learning, facilitates learning. Overall mental and physical well-being of the child, definitely it facilitates learning లేదా it does affect learning. Does not affect అనేది కరెక్ట్ కాదు, hinders కరెక్ట్ కాదు, is not related to కరెక్ట్ కాదు. So option 30. Question 30. Ruhi believes that she did not study properly, which is why she did not get good marks in her science test. Though she can do science quite well, she is attributing her performance to. రూహి తానే తనకి తెలుస్తుంది తనకి మార్కులు ఎందుకు రాలేదు, తను చదవలేదు, కష్టపడలేదు కాబట్టి తనకి మార్కులు రాలేదు అని తెలుస్తుంది. షీ ఈస్ అట్రిబ్యూటింగ్ హర్ పర్ఫార్మెన్స్ టు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్, టఫ్ లక్. సో ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అనేది రూహీకే తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.